హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈ మధ్యన నా వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. అందుకే అస్సలు ట్రై చేయలేకపోయాను కూడా నేను వీడియో చేద్దామన్నా సరే. సో, లాస్ట్ వీక్ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇవి ఆల్రెడీ నేను స్కల్ప్ చేసినవండి. 5 డేస్ అయింది ఇవి స్కల్ప్ చేసి. స్కల్ప్ చేసిన తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి కస్టమర్ ఆర్డర్ ఇచ్చినవి వాళ్ళకి పెండెంట్స్ కావాలని చెప్పారు. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కావాలని చెప్పారు. సో, 2 అయితే ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేశాను నేను డాగ్‌వి. అలాగే ఒక పెండెంట్ అండ్ అలాగే ఒక మ్యాంగో పెండెంట్ కావాలన్నారు. నేను ఇక్కడ ఫ్రీ గిఫ్ట్‌గా పపాయ కూడా తయారు చేశాను. ఎంత బాగా వచ్చాయో కదా! సో, 3 డేస్ తర్వాత మనం పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడే మనకి డస్ట్ ఏదైనా ఉన్నా సరే క్లియర్ అవుతుంది. లేదు మీరు అలాగే ఉంచేసి మీరు రెసిన్ గానీ ఏదైనా పైన వార్నిష్ గానీ కోటింగ్ చేశారంటే మాత్రం అవి డస్ట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, వాళ్ళు తక్కువే చెప్పారు కదా! ఎందుకిన్ని డాగ్ ఐటెమ్స్ చేశారనుకుంటున్నారా? సో, ఇది హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్ కాబట్టి 2 ఒకేలా రావండి. చాలా కష్టం తయారు చేయడం. సో, నేను ఒకటే పెండెంట్ చేశానంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ ఆళ్ళు ఇయర్ రింగ్స్ అడిగారు కదా! సో, ఇయర్ రింగ్స్ 2 ఒకేలా రావాలి. చాలా కష్టమండి అది తయారు చేయడం. సో, అందుకే నేను అన్ని పీసెస్ చేశాను. అందులో పర్ఫెక్ట్‌గా వచ్చింది మాత్రమే నేను కస్టమర్‌కి ఇస్తాను. వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా! సో, అందుకని ఇలా తయారు చేశాను. ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనిక్కడ పాస్టల్ కలర్స్ యూజ్ చేస్తానండి మ్యాంగో తయారు చేయడానికి. సో, ఇక్కడ కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా తీసుకొని నేను తయారు చేశాను. పాస్టల్ కలర్స్ ఒక 10-20 మినిట్స్ తర్వాత మీకు డ్రై అయిపోతాయి పూర్తిగా. తర్వాత గ్లేజ్ చేసుకోవచ్చు. సో, గ్లేజింగ్‌కి మనకి ఎలా అంటే గ్లేజింగ్ ఐటెమ్స్ ఉంటాయి. దీనికొచ్చేసి నేను రెసిన్ యూజ్ చేయొచ్చు. లేదంటే వార్నిష్ యూజ్ చేయొచ్చు. నేనిక్కడ మీకు చూపించడానికి రెసిన్ యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఆహ్, రెసిన్ అనేది డైరెక్ట్ లేదండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి 2 ఉంటాయి. హార్డనింగ్ అలాగే సాఫ్ట్‌నర్ ఉంటుంది. సో, పార్ట్ ఏ వచ్చేసి నేనొచ్చేసి 3:1లో తీసుకున్నానండి. మనకి అవైలబుల్‌గా 2:1 కూడా ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్‌గా కూడా రెసిన్ కొనుక్కోవచ్చు. సో, నా దగ్గర ప్రిపేర్ చేసింది లేదు. సో, అందుకే నేను ఇది మీకు చూపిస్తున్నాను. పార్ట్ ఏ వచ్చేసి 3:1 అంటే మనకి 3 టైమ్స్‌కి 1 కలపాలని చెప్పి రూల్ అండి ఇక్కడ. సో, నా దగ్గర స్కేల్ ఉంది. స్కేల్‌ని తీసుకొని నేను ప్రిపేర్ చేశాను. సో, మీరు ఈ 2 యాడ్ చేసిన తర్వాత బబుల్స్ వస్తాయండి. బబుల్స్ మొత్తం క్లియర్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని మిక్సర్‌ని. తర్వాత మీరు రెసిన్ యాడ్ చేసుకోవచ్చు ఐటెమ్స్‌కి. ఇది గ్లాస్ కోటింగ్ వస్తుందండి ప్రొడక్ట్. చాలా షైనీగా కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే రెసిన్ అనేది చాలా ప్రమాదం అండి. కెమికల్ కదా! సో, మనం ప్రికాషన్స్ తీసుకోవాలి కంపల్సరీగా. గ్లౌస్ వేసుకోవాలి. అలాగే మాస్క్ కూడా వేసుకోవాలి. బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. ఇది యూజ్ చేస్తే రెసిన్ ఎక్కువగా. చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఫ్యాన్ ఆన్‌లో ఉండాలి. అండ్ అలాగే డోర్స్ అన్నీ ఓపెన్‌లో ఉండాలి. క్లోజ్డ్ ఏరియాలో మాత్రం అస్సలు చేయొద్దు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా చేయొద్దు. చాలా ప్రమాదమైనది. మీరు ఇది యూజ్ చేయకూడదనుకుంటే స్కిప్ చేసి వార్నిష్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను థాంక్ యూ కార్డ్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి. 100లో ఎవరైనా చేస్తే చూస్తాను. తక్కువగా వచ్చినప్పుడు మనం తక్కువ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను కొన్ని కార్డ్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి కవర్స్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి 4x4. నా ప్రొడక్ట్‌కైతే అది సరిపోతుందని చెప్పేసి. ఇక్కడ మీకు పెండెంట్ చూపిస్తున్నాను. ఇది చైన్ నా దగ్గర ఉన్నదండి. అది ఎలా ఉంటుంది మీకని ఒకసారి ఐడియా ఉంటుంది కదా అని ఇలా చూపించాను. చాలా క్యూట్‌గా వచ్చాయండి ఐటెమ్స్ అయితే. సో, ఇక్కడ మ్యాంగో స్లైస్ కూడా అంతే బావుంది. బనానా కూడా అంతే క్యూట్‌గా ఉంది కదా! సో, వీటన్నిటిని నేను ప్యాక్ చేసుకున్నాను. 1 డే ఆఫ్ గ్లేజింగ్ అంటే గ్లేజ్ చేసిన తర్వాత 1 డే తర్వాత. ఇది నాకు మాక్సిమం 5-6 డేస్ పడుతుందండి ప్రొడక్ట్స్ మొత్తం ప్రిపేర్ చేయడానికి. అండ్ అలాగే నేను కవర్‌లోనే ఇవన్నీ పెట్టుకొని నేను డెలివరీ ఇస్తాననమాట. అలాగే వాళ్ళకి థ్యాంక్ యూ నోట్ కూడా రాస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్ కదా! వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ప్రొడక్ట్‌లో కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు అని చెప్పి. నేను లేకుండానే చూసుకుంటాను మాక్సిమం. సో, మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.